హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవాన్ భార్య. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ నేను చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ సంక్రాంతి షాపింగ్ చూపించబోతున్నాను అనమాట. చెన్నైలో ఇది నా ఫస్ట్ సంక్రాంతి షాపింగ్. నేను ఏమి కొనకూడదు అనుకుని షాపింగ్కి వెళ్ళి ఫైనల్గా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినవి నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేటివ్ మీ అందరికీ నచ్చినట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చూడాలి అనుకుంటే ఇక పైన నేను అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకనే సో నా షాపింగ్ చూసారా, అంటే ఇవేం కాదు ఇంకా ఉన్నాయి. సో నేను అవి కూడా చూపిస్తాను మీ అందరికీ. సో ఎంత కాస్ట్లో నేను శారీస్ కానీ ఇవన్నీ తీసుకున్నాను, ఏంటి అసలు షాపింగ్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేక్ షూర్ టు వాచ్ ద వ్లాగ్ టిల్ ఎండ్. ఫస్ట్ అయితే నేను మా అత్తమ్మ శారీ చూపిస్తాను. అంటే సంక్రాంతికి మనం దేవుడి దగ్గర పెడతాం కదా, అంటే పెద్దలకి పెడతాం కదా, సో దానికోసమని తీసుకున్నాం అన్నమాట. సో ఈ శారీ తీసుకున్నాము. ఇది మొత్తం లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. యాక్చువల్లీ బడ్జెట్ ఫస్ట్ మేము వేరే శారీ చూసాము, అది 2000 రూపీస్ అన్నారు. సో మా అత్తమ్మ కూడా నాలానే అంత బడ్జెట్ వద్దు, తక్కువలో తీసుకుంటాను అని చెప్పి ఈ శారీని అయితే తీసుకున్నారనమాట. ఈ శారీ మేము రామ్రాజ్లో ఫస్ట్ రామ్రాజ్కి విజిట్ చేసాము, రామ్రాజ్లో తీసుకున్నాము. రామ్రాజ్లో దీని కాస్ట్ వచ్చేసి 1100 సంథింగ్ పడింది అనమాట. దీని కాస్ట్ ఫస్ట్ చూసింది 2000 పడింది. అది లైట్ వెయిట్ ఉంది, కొంచెం పట్టు శారీ లాగా ఉంది. ఇదైతే అత్తమ్మకి బాగుంటుంది కట్టుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నాము. ఇదైతే లైట్ పిస్తా గ్రీన్ కలర్ విత్ లైట్ ఎల్లో కలర్ వచ్చింది. నిజంగా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ మేము రామరాజ్కి వెళ్ళి తప్పు చేసాము అనిపించింది. కొంచెం కాస్ట్ అక్కడ హైగానే అనిపించింది నాకు శారీస్ అన్ని. కాకపోతే మనం ఇయర్లీ సంక్రాంతికే కాబట్టి ఎక్కువగా షాపింగ్ చేసేది ఓకే అనిపించింది. ఆ తర్వాత తీసుకున్నాక ఏం చేయలేం కదా. నెక్స్ట్ ఈ పంచ విత్ షర్ట్ కాంబినేషన్లో మనకి రామరాజ్లో వస్తాయి కదా, సో అది తీసుకున్నాం అనమాట. ఇది 1550 రూపీస్ పడింది ఈ కాస్ట్. దీని కాస్ట్ ఇది లాస్ట్ ఇయర్ మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు, సో ఆయనకి పెట్టడానికి అని చెప్పి పంచ విత్ షర్ట్ తీసుకున్నారు మా హస్బెండ్ కోసం అని. సో తను వేసుకుంటానని చెప్పి ఇది వేసుకున్నారనమాట. ఇది 1550 రూపీస్ పడింది. ఒక పంచ ఒక షర్ట్ కాటన్ అనమాట. మనందరికీ తెలుసు కదా రామరాజ్లో ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ వస్తాయని చెప్పి, సో అక్కడ తీసుకున్నాం ఇది. సో ఈ కాస్ట్ వర్త్ అంటారా కాదా కామెంట్స్లో చెప్పండి. రామ్రాజ్లో ఈ కుర్తా సెట్ తీసుకున్నాను నేను. అంటే కుర్తీ విత్ ప్లాజో అండ్ దుపట్టా, కాటన్ దుపట్టా వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ పడింది. ఎందుకో నాకు యాక్చువల్లీ నేను ఇదే నా ఫస్ట్ కుర్తా సెట్ అని చెప్పాలి. నా దగ్గర ఇప్పటి వరకు 3 పేర్ సెట్స్ అసలు లేవు. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు హై బడ్జెట్ అనిపిస్తుంది. అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు. కాకపోతే ఈసారి ఎందుకో ఈ కలరు బాగా నచ్చింది అనమాట. సో సరే కలర్ బాగా నచ్చింది, ఇక చాలా రోజులు అయిపోయింది షాపింగ్ కూడా చేసి అని ఇది తీసుకున్నాను. కానీ నాకు కొంచెం కాస్ట్ హైగానే అనిపించింది, 1150 కదా. కాకపోతే ప్యూర్ కాటన్ విత్ రేర్ కలరు. మీరేమంటారు ఈ కలర్కి ఈ కాటన్ డ్రెస్కి 3 పేర్ సెట్ కాబట్టి వర్తి అంటారా 1150 రూపీస్? నాతో కామెంట్స్లో చెప్పండి. నాదైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకోవడం. సో ఎలా ఉంది ఈ డ్రెస్ అయితే కామెంట్ చేయండి. నేను భోగి కోసం అని తీసుకున్నాను ఈ డ్రెస్. ఇది ప్లాజో వచ్చింది, కింద ఇలా లూజ్ ప్లాజో విత్ కాటన్ దుపట్టా కూడా మనకి చాలా పొడవుగానే వచ్చింది. ఇది 1150 పడింది. సో ఇది వర్త్ కాదా అన్నది కామెంట్స్లో చెప్పండి. సో రామ్రాజ్లో షాపింగ్ ఇంతే చేసాము. అరౌండ్ 5000 రూపీస్ వరకు షాపింగ్ చేసాము అనమాట రామ్రాజ్లో. ఆ తర్వాత మేము ఇంకొక షాప్కి వెళ్దాం అనుకున్నాము, కానీ రామ్రాజ్కి పక్కనే ఒక చెన్నై నార్మల్ షాపింగ్ వేశారనమాట. అంటే ఒక వెడ్డింగ్ హాల్లో మొత్తం మార్కెట్ లాగా వేసేసారు. నేను క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఆ మార్కెట్ అనేది. అందులో
ఎక్కువగా కాటన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. దానిలో ఏంటంటే శారీస్ కొంచెం మంచిగా వర్తి అనిపించింది. అలానే ఏ ఐటెం తీసుకున్నా సరే 220 రూపీసే. దానిలో నాకు కాటన్ బెడ్షీట్స్ కానీ, కాటన్ శారీస్ కానీ, కాటన్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. సో అందుకే నేను రామరాజ్లో ఇది ఒక డ్రెస్ తీసుకొని బయటకు వచ్చి వేరే షాప్కి వెళ్ళాలనుకున్నాను కదా, కానీ అక్కడికి వేరే షాప్కి వెళ్ళకుండా ఇంకా అక్కడే కొంచెం షాపింగ్ చేశాను అనమాట. సో అందుకే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అని నేను మెన్షన్ చేశాను. సో ఏమున్నాయి, ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక చెన్నై షాపింగ్లో వేసిన వాటిలో మేము ఈ శారీస్ అన్నీ తీసుకున్నాను. సో ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తాను. తీసుకున్న శారీ అనమాట ఇది. నిజంగా ఇది 220 రూపీస్కి వచ్చింది, కానీ బయట మనకైతే అరౌండ్ 350 వరకు అయితే కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అందులో కొన్ని లైట్ డ్యామేజెస్ ఉంటాయని వాళ్ళు ముందే చెప్తున్నారు. కాకపోతే మేము ఏంటంటే అసలు సీల్ ఓపెన్ చేయని అలాంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చి నేను అన్నీ చెక్ చేశాను కూడా, కానీ ఏ ఒక్క డ్యామేజ్ లేదు. చాలా చాలా కొత్తగా ప్యూర్గా అనిపిస్తున్నాయి. ఈ సారీ అయితే అరౌండ్ బయట తీసుకుంటే 350-400 వరకు ఉంటుంది. సో అక్కడ 220 అన్నారు. సో అందుకని ఈ శారీ అయితే తీసుకున్నాము. ఇది చాలా బాగా అనిపించింది నాకు, మా అత్తమ్మ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ పీస్ ఇలా ఉందన్నమాట. సో 220 రూపీస్ అంటే మనకి కుర్తీనే రాదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ వచ్చినప్పుడు మనం ఎందుకు వదిలేస్తాం? అసలు వదిలేయం కదా. ఈ గ్రీన్ నాకైతే ఈ సారీ చాలా నచ్చింది. చూడగానే ఈ కలర్ చాలా బ్రైట్గా అనిపించింది అనమాట. అందుకని ఇది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అన్ని శారీస్ తీసుకున్నాక ఫైనల్గా ఈ శారీ తీసుకున్నాము. ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇంటికి వచ్చి చెక్ చేసి, అక్కడ ఓపెన్ చేయడానికి లేదు, ఇంటికి వచ్చి ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తే మాత్రం శారీ నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే లాస్ట్లో ఈ బార్డర్ కూడా ఇచ్చాడనమాట. కింద చిన్న బార్డర్ లాగా వచ్చింది. అండ్ చూడడానికి నిజంగా చాలా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది కలర్. కానీ ఇదంతా జస్ట్ ఇది 220 రూపీస్కి వచ్చింది. అండ్ దీనిలో కూడా బ్లౌజ్ పీస్ ఉంది, దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో ఇది ఒక శారీ తీసుకున్నాము. కలంకారీ శారీ తీసుకున్నాను అనమాట. కలంకారీ ఇది కూడా అసలు సీల్ ఓపెన్ చేయకుండా పక్కన ఉంది. సో ఈ కలర్ ఈ వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ బయట మాత్రం కలర్ చాలా చాలా బాగుందనమాట. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, ప్యూర్ కాటన్గా ఉంది. అండ్ లోపల కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కలంకారీ బ్లౌజ్ వచ్చింది జస్ట్ 220 రూపీస్. కానీ ఇది బయట అయితే 220 రూపీస్కి డ్యామ్ షూర్గా అసలు రానే రాదు. బ్లౌజ్ మెటీరియల్ మాత్రం కలంకారీ అంటే కాటన్ లాగా లేదు. ఇది డిజైన్ చేయించుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శారీకి బార్డర్ అన్నది వచ్చింది. సో బార్డర్ వచ్చింది కాబట్టి ఇలాంటిదే కాటన్ ఏదైనా మెటీరియల్ తీసి బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఇది జస్ట్ చెంగుకే వచ్చిందనమాట. మిగతా అంతా గోల్డ్ బార్డర్ ఇచ్చారు దీనికి. నిజంగా చాలా వర్తీ అనిపించింది ఈ శారీ అయితే నాకు. కలంకారీ శారీ జస్ట్ 220 రూపీస్కే వచ్చింది. ఈ శారీ తీసుకున్నాను. ఇదైతే ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. జస్ట్ 220 రూపీసే. చాలా బాగుంది. అండ్ ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. ఇది కూడా సీల్ ఓపెన్ చేయకుండానే ఉందన్నమాట. సో సీల్ ఓపెన్ చేయకుండా ఉన్నవే తెచ్చుకున్నాము. ఇంట్లో వచ్చి చెక్ చేసిన తర్వాత ఏది డ్యామేజ్ అయితే లేవు, అన్నీ నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఉందన్నమాట. సో నేను తీసుకున్న వాటి అన్నిటికీ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి, కానీ ఒక్కసారికి మాత్రం బ్లౌజ్ లేదు. దానికి కూడా ఏం డ్యామేజెస్ ఏం లేవు. ఇదైతే మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. అండ్ దీనికి పళ్ళుకి కూడా ఒక డిజైన్ వచ్చిందనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించింది. ఏదైనా ప్లెయిన్ జాకెట్స్ బ్లౌజెస్ వేసుకొని ఈ శారీ కనుక కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇది వీడియోలో అంత ఎలిగెంట్గా అనిపించట్లేదు, కానీ బయట మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. సో ప్లెజెంట్గా ఉన్న శారీస్ నాకు ఎక్కువ ఈ సాఫ్ట్ కొంచెం కాటన్ టైప్లో ఉన్న శారీస్ అంటే నాకు ఇష్టం అనమాట. సో నేను అలాంటివి లైట్ వెయిట్ అవి ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా నా టైపేనా? అండ్ ఫైనల్గా తీసుకున్న శారీ వచ్చేసి ఇది యాష్ కలరు. దీనికి బ్లౌజ్ పీస్ ఏం రాలేదన్నమాట. సో జస్ట్ 5 సెంటీమీటర్స్ శారీ మాత్రమే వచ్చింది. కింద ఒక చిన్న బార్డర్ వచ్చింది దీనికి, అంతే. శారీ అయితే యాష్ కలర్ విత్ వైట్ కాంబినేషన్ వచ్చి కింద
ఈ గోల్డ్ వచ్చింది. ఇది మనం మీషోలో కానీ అమెజాన్లో కానీ ఇంకేదైనా అదర్ సైట్స్లో మనం చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా దీని ప్రైస్ ఒక 300-400 రూపీస్ ఉంటుంది, 350 అయినా ఉంటుంది మన షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ. బట్ మాకు 220కే వస్తున్నప్పుడు మేము ఎందుకు వదులుకోవాలని చెప్పి నాకు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇష్టం కాబట్టి నేను ఈ 4 శారీస్ అంటే 800 రూపీస్లో నేను 4 శారీస్ తీసుకోవడం జరిగింది. అండ్ అత్తమ్మకి ఒక శారీ తీసుకున్నాం అక్కడ. అత్తమ్మ శారీ అయితే రియల్లీ బయట తీసుకుంటే మాత్రం 350-400 ఉంటుంది, అక్కడ 220కి వచ్చింది. ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయి షాపింగ్స్లో కూడా, కాకపోతే అక్కడ ఏం డ్యామేజ్ లేవు. అండ్ కొత్త పీసెస్ అన్నీ మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అక్కడ ఏంటి అంటే బల్క్లో మనకి మెటీరియల్ దొరుకుతుంది, కాకపోతే చూసి తీసుకోవాలి. డ్యామేజెస్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది, నెక్స్ట్ డేనే మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇవ్వచ్చు మనము, వాళ్ళు చెప్పారు, అందుకనే తీసుకోవడం జరిగింది. ఆ షాపింగ్ ఎలా ఉంది ఆ క్లిప్స్ అన్ని కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఆ దగ్గర ప్లేస్లో ఉన్నట్లయితే విజిట్ చేసి ఈ శారీస్ అయితే తీసుకోండి. అండ్ శారీస్ కలెక్షన్ ఎలా ఉంది, నా సెలెక్షన్ ఎలా ఉంది అనేది డెఫినెట్గా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇది మా సంక్రాంతి షాపింగ్ అన్నమాట. సో ఇంతకీ మీ సంక్రాంతి షాపింగ్ ఎలా జరిగింది, ఈ శారీస్లో ఏది సంక్రాంతి రోజు ప్రిఫర్ చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారో నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను షార్ట్స్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా షార్ట్స్లో ఉంటాయి. సో మేక్ షూర్ టు వాచ్ అవర్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ and make sure to give a like to our videos and subscribe to my channel for more information. Thank you. Bye bye. Take care.